ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరానికి రావడం జరిగింది. ఇక్కడ కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి ఆలయం గురించి ఈరోజు వివరాలు తెలుసుకుందాం, దర్శించుకుందాం. దట్టమైన అడవి మధ్యలో చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలిసినటువంటి ఈ పుణ్యక్షేత్రం చాలా ప్రాచీనమైనది. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా ప్రవహించడం వల్ల ఇక్కడ త్రివేణి సంగమంగా వెలిసింది. ఈ త్రివేణి సంగం తీరమైనటువంటి ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండే కాకుండా దేశం నలుమూలల నుండి కూడా ఇక్కడికి భక్తులు వస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కాళేశ్వరంలో ఒకే ప్రాణవట్టం మీద లింగాకృతిలో యముడు, శివుడు కలిసి ఉండడం గొప్ప విశేషం. యముడు లింగ రూపంలో పూజలు అందుకోవడం ప్రపంచంలో ఈ ఒక్క స్థలంలోనే. కాలుడైనటువంటి యముడు ఈశ్వరునికి ప్రార్థించడం వలన ఆ ఈశ్వరుడు వరంతో ఇక్కడ అదే ప్రాణవట్టం మీద లింగ రూపం ధరించినాడని చెప్పేసి స్థానికులు చెప్తారు. ముక్తేశ్వర స్వామి తనకు అభిషేకించి స్పర్శ దర్శనం చేసుకున్న వారందరికీ కూడా ముక్తి ప్రసాదించడం వల్ల యమలోకంలో పాపాత్ములు తగ్గి ఉక్కు స్తంభం చల్లారిపోయి ఆయుధాలు తుప్పుపడుతూ ఉండడంతో ఏమవుతుందో అర్థం కాక యముడు శివుని దగ్గరికి వచ్చి పరిపరి విధాలుగా ప్రార్థన చేసి ఘోర తపస్సు చేశారని స్కంద పురాణాలు చెప్తున్నాయి. ఆయన తపస్సుకు మెచ్చి కాళేశ్వరంలో శివుని పక్కనే లింగాకారంగా వెలుస్తావని యమునికి వరం ఇచ్చినాడని చెప్పేసి స్థల పురాణం చెప్తుంది. అయితే యమునికే మొదట పూజ చేసి ఆ తర్వాత శివునికి పూజ చేయాలని, యమునికి చేయకుండా శివునికి కనుక చేసినట్లయితే ఆ యముడు నరకానికి తీసుకువెళ్తాడని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదులు కాళేశ్వరంలో సంగమిస్తాయి. ఎందరో మునులు త్రివేణి సంగమంలో ప్రాణాయామం, ధ్యానం, సంధ్యావందనంతో తపస్సు చేసే శక్తిని పెంపొందించుకునేవారని స్కంద పురాణం చెప్తోంది. పూర్వం కాకతీయుల గురువులు ఆరాధ్యులు ఉండేవారని చరిత్ర చెప్తోంది. కాకతీయ రాజులు విజయాలు పొందినప్పుడు ప్రథమంగా కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేవారని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాథ భవస్తమాన్ భవోద్భవాయ నమః. వామదేవాయ నమో. జ్యేష్ఠాయ నమః, త్రైష్ఠాయ నమః, రుద్రాయ నమః, కాలాయ నమః, కలివికిరణాయ నమో, బలవికిరణాయ నమః, బలం సర్వభూతమాన్ మనోన్మనాయ నమః. కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు, ముఖ్యంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రము మహా వైభవపేతమైన క్షేత్రము. ఇది మన భూపాలపల్లి జిల్లా లోపల ఉన్నటువంటి మహదేవ్పూర్ మండలంలో ఉన్నటువంటి మహా వైభవపేతమైనటువంటి పుణ్యక్షేత్రంగా వెలిసినటువంటి క్షేత్రము. ఇక్కడ ముఖ్యంగా ఈ ఒకే పానపట్టణంలో రెండు లింగాలు ఉండడమే ప్రత్యేకత. ఒకటి కాళేశ్వరుడు, ఒకటి ముక్తేశ్వరుడు. కాలించే స్థాపించబడ్డాడు కాబట్టి కాళేశ్వరుడని, ముక్తిని ప్రసాదించేవాడు ముక్తేశ్వరుడని. 4 దిశల్లో ద్వారాలు ఉంటాయి, 4 వైపుల నందీశ్వరుడు ఉంటారు. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశాన్యము, ఊర్ధము. కాబట్టి 5 ముఖాలు, పంచముఖుడుగా వెలిసినటువంటి పుణ్యక్షేత్రంగా వెలిసినటువంటి కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు. ఇక్కడ అమ్మవారు శుభానందేవి, సరస్వతి దేవి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క గోదావరి, ప్రణీత మధ్య సరస్వతి అంతర్వాహికంగా ప్రవహిస్తుంది. గోదావరి నది, ప్రణీత నది 2 నదులు కలుస్తున్నాయి. మధ్య సరస్వతి అంతర్వాహిని త్రివేణి సంగంగా వెలిసినటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ ముఖ్యంగా ఆదిముక్తేశ్వర ఆలయం 1 కిలోమీటర్ దూరంలో ఆదిముక్తేశ్వర ఆలయం ఉంటుంది. దానికి కూడా స్వామివారికి కూడా నాసికారంధ్రాలు ఉంటాయి. ఇక్కడ ఒకే పానపట్టణంలో 2 లింగాలు. ఆ ముక్తేశ్వరుని ముక్కుల్లో పోసినటువంటి అభిషేకంతా జలమంతా కూడా అందులో పోసినటువంటి పాలు, పెరుగు, జలమంతా కూడా త్రివేణిలో పోతాయి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటిది. ఇక్కడ యమకోణం ఉంటుంది. యమకోణం దూరి అంటే యమబాధలు అన్ని కూడా నివృత్తి అవుతాయి. రామాలయము ఇక్కడ మహావైభవితంగా రామాలయం కూడా ఉంది. ఇక్కడ ఆదిముక్తేశ్వరుడుగా వెలిశాడు. మరియు కాలభైరుడు, శ్రీభైరుడు, స్వర్ణాక్షర భైరవుడు, ఆంజనేయ స్వామి, మత్స్యావతారము, విష్ణుమూర్తి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మహావైభవితంగా వల్లీదేవ సుబ్రహ్మణ్య స్వామి వారు స్వామి
ఇక్కడ చాలా కాలసర్ప దోషాలు మహాభయపేతంగా అన్ని జిల్లాల నుంచి కూడా కోరుట్ల మహదేవ్పూర్, కోరుట్ల ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి కూడా కరీంనగర్, నిజామాబాద్ ఎంతో దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ రాహుకేతు కుజదోష పూజలు మరియు కాలసర్పదో పూజలు కూడా చాలా మహావైభవితంగా మంగళవారం రోజు వచ్చి చాలామంది ఇక్కడ ఏం లేకున్నా కూడా ఒక 200 పూజల వరకు కూడా ఇక మా ఇక్కడ కాలసర్పదోష పూజలు అవుతాయి. అమ్మవారు కుంకుమార్చన, శుభానందదేవి ఈ కుంకుమార్చన పూజలు మహావైభవంగా చాలామంది చేస్తుంటారు. వైభవంతమైన పుణ్యక్షేత్రంగా వెలిసినటువంటి క్షేత్రం. మీ పేరు సార్? మార్పాక రామశర్మ. నేను గత 33 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో పనిచేసి రిటైర్మెంట్ అయినాను. రిటైర్మెంట్ అయ్యి కూడా 2 సంవత్సరాలు అయింది. ఓకే. ఇప్పుడు ఈ లింగానికి ముక్కులాగా 2 రంధ్రాలు నాసికారంధ్రాలు పోసినట్టు జలం అందులో పోసినట్టు పాలు పెరుగు గోదావరిలో పోతాయి, త్రివేణి సంఘంలో కలుస్తాయి. ఓకే ఓకే, ధన్యవాదాలు స్వామి. ఈ విధంగా ఒకే ప్రాణవట్టం మీద 2 లింగాలు ఉంటాయి. యముడు లింగ రూపంలో ఈ ఒక్క క్షేత్రంలోనే పూజలు అందుకుంటాడు. యమునికి ముందుగా నీళ్లు అభిషేకం చేసిన తర్వాతనే ఏ అభిషేకమైన పంచామృతమైన ఏ అభిషేకమైన ముందుగా ఈ ముందు ఉన్నటువంటి లింగం మీద అభిషేకం చేసిన తర్వాతనే అటు పక్కకు ఉన్నటువంటి శివునికి అభిషేకం చేసుకోవాలి. అర్చక స్వాములు అదే విషయం చెప్తున్నారు. ఇక్కడ మొదట యమరూపంలో యముడు శివుని రూపంలో పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇక్కడ శివుడు ముందుగా ఈ స్వామికి చేసుకున్న తర్వాత శివునికి చేసుకోవాలి. లేని పక్షంలో ముందుగా శివునికి చేసుకుని యమునికి చేసుకున్నట్లయితే నరకానికి పోతారు వారు అన్నటువంటిది ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ యముడు ముందుగా కనపడుతుంది. యముడు శివలింగ రూపంలో అక్కడ ముక్తేశ్వర స్వామి. కాలమే యముడు గనుక కాళేశ్వరముగా రావడం జరిగింది. ఇక్కడ నవగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. ఆంజనేయ స్వామి, విష్ణు రూపమైనటువంటి మత్స్య రూపం కూడా ఉంది. ఇక్కడ జ్యేష్ఠాదేవి సహిత శనీశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ప్రతి మంగళవారం కాలసర్ప దోషాలకు పూజలు జరుగుతాయి. వివాహం కోసం, సంతానం కోసం ఇక్కడికి ఎక్కడెక్కడ నుండో వచ్చి పూజలు చేసుకుంటారు. ఇక్కడ చండీశ్వరుని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. చండీశ్వరుని తప్పకుండా దర్శించి ఒక ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయానికి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 4 వైపులా సింహద్వారాలు ఉంటాయి. 4 వైపుల నుండి కూడా ఆ లింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా గొప్ప శివక్షేత్రం. ఇక్కడ సూర్య దేవాలయం కూడా పక్కనే నిర్మించబడి ఉంది. ఈ ప్రధాన ఆలయానికి కుడివైపున ఉంటుంది. ఇది సూర్యుడు. ఈ క్షేత్రంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ సరస్వతి ఆలయం కూడా చాలా గొప్పగా ఉంది. బాసర సరస్వతి ఎలానో ఇక్కడ సరస్వతి ఆలయంలో కూడా ప్రతిరోజు అక్షరాభ్యాసాలు జరుగుతాయి. అయితే ఈ ఆదిముక్తేశ్వర స్వామి ఆలయము ప్రధానమైనటువంటి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ ఆలయమే ముందుగా ఇక్కడనే దేవుడు వెలిసాడనటువంటి స్థానికులు చెప్తున్నటువంటి విషయము. అదే విధంగా అక్కడ గర్భగుడిలో ఉన్నటువంటి ఏ లింగం అయితే ఉందో అదే లింగం ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా నీళ్లు పోసినట్లయితే ఈ శివలింగం నాసికా రంధ్రాలలాగా 2 రంధ్రాలు ఉన్నాయి కదా, అందులో కనుక నీళ్లు పోసినా అభిషేకం చేసినా ఆ నీళ్లు సంగమానికి చేరుతాయి, త్రివేణి సంగమానికి చేరుతాయని చెప్పేసి స్థానికులు చెప్తూ ఉన్నారు. ఈ ముక్తేశ్వర ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఈ త్రివేణి సంగమం ఉంటుంది. ఈ త్రివేణి సంగమంలో చనిపోయిన వారి అస్థికలు కలపడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ అస్థికలు కలపడానికి విశేషంగా వస్తారు. ఈ త్రివేణి సంగమంలో స్నానం చేసినట్లయితే చాలా పుణ్యప్రదమైనటువంటిది అని చెప్పేసి స్థానిక కథ. అంతేకాకుండా ప్రతి 12 సంవత్సరాలకు
ఒక్కో నదికి పుష్కరం జరుగుతుంది, పుష్కరాలు వస్తాయి. ఇక్కడ త్రివేణి సంగమం ఉండడం వల్ల 3 పుష్కరాలు వస్తాయి. గోదావరి నది, ప్రాణహిత నది, అంతర్వాహినిగా గోదావరి నది. ఇక్కడ ఇటు నుండి ముందు దిగిన తర్వాత మనకు స్నానం ఘాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటువైపు ఒడ్డుకు వెళ్ళడానికి బోట్ సౌకర్యం ఉంటుంది. పర్ హెడ్ 100 రూపాయలు తీసుకుంటారు. తలా 100 రూపాయలు తీసుకుని అక్కడ వదిలిపెడతారు. అక్కడ త్రివేణి సంగమం ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి రూములు కూడా అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ప్రైవేట్ సత్రాలు కూడా ఉన్నాయి, అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడికి రావాలంటే వరంగల్ నుండి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉమ్మడి వరంగల్ నుండి హైదరాబాద్ నుండి చాలా దిక్కుల నుండి కూడా డైరెక్ట్ కాళేశ్వరం బస్సులు ఉన్నాయి. ట్రైన్ అయితే వరంగల్ కానీ, కాజీపేట కానీ, రామగుండం కానీ, పెద్దపల్లి కానీ అక్కడికి వచ్చి అక్కడ నుండి బస్సులో రావాల్సి ఉంటుంది. అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ ప్రశాంతంగా గడపడానికి కూడా రావచ్చు. ఎందుకంటే నది ఉంటుంది, ఇక్కడ క్షేత్రం ఉంటుంది, 3 నదుల సంగమం ఉంటుంది, క్షేత్రం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సహా ప్రశాంతంగా రావచ్చు.